హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉదయ్ జ్వాల. నేను ఈరోజు కొంచెం సీరియస్ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నా. నా వీడియోస్ లో చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కొంతమంది పాజిటివ్ గా కామెంట్ చేస్తే, కొంతమంది నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. మీకున్న సరౌండింగ్స్, మీరు చూసిన సిచ్యువేషన్స్, మీ లైఫ్ లో పడ్డ కష్టం, కొన్ని సిచ్యువేషన్స్ నుండి నేర్చుకున్న పాఠాలు కావచ్చు, ఎదురుదెబ్బలు కావచ్చు. సో వీళ్ళు కూడా ఇలాంటి వాళ్ళేనేమో అని చెప్పేసి అందరినీ ఒకేలాగా చూస్తూ కమెంట్ చేస్తుంటారు. నెగిటివ్ గా కావచ్చు, పాజిటివ్ గా కావచ్చు అని నేను అనుకుంటున్నా. ఇంకా కావాలని కామెంట్ చేస్తే దానికి నేనేం చేయలేను. లాస్ట్ వీడియోస్ లో నేను పెట్టినప్పుడు చాలా మందిని అబ్జర్వ్ చేశాను. కొంతమంది ఈవెన్ పొలిటికల్ గా పెట్టినప్పుడు కానీ, వరకట్నం గురించి పెట్టినప్పుడు కానీ, సో కొంతమంది పాజిటివ్ గా నెగిటివ్ గా కామెంట్ చేసినారన్నమాట. నేను ఏదైనా వీడియో పెట్టినా, ఎవరితో మాట్లాడినా నా లాభం లేకుండా ఏది చెయ్యను. అదేదో యూట్యూబ్ లో మనీ వస్తుందని దానికోసం కాదు. నా ఛానల్ కి మానిటైజేషన్ అప్లై చేయలేదు, మానిటైజేషన్ లేదు, చేయాలనే ఉద్దేశం కూడా ఇప్పట్లో నాకు లేదు. అయినా అది రావడానికి చాలా టైం పడుతుంది. దానికోసం కాదు వీడియోస్ చేసేది, మనుషులతో మాట్లాడేది. ఇన్స్టాగ్రామ్ లో కూడా లైవ్ చేస్తుంటాను. రకరకాల మనుషులు వస్తుంటారు, రకరకాల సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసిన వాళ్ళు ఉంటారు. కానీ రీసెంట్ గా నేను కొన్ని సిచ్యువేషన్స్ ని, కొంతమంది మనుషుల్ని కలిసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మేబీ వీళ్ళు ఇంతటి కష్టం పడి ఉండకూడదు, ఇలాంటి సిచ్యువేషన్ లో బ్రతికి ఉండకూడదు అని అనిపించింది. కానీ ఏది జరిగినా మన మంచి కోసమే అని చెప్పేసి నేను నమ్ముతాను. మేబీ మనకు వచ్చిన సిచ్యువేషన్స్ ఇప్పుడు ఈ రోజు కష్టం అనిపించినా రేపు పొద్దున వాటి నుంచి మంచి జరుగుతుందని నేను నమ్ముతా. నాకు చాలా సార్లు అలానే జరిగింది. ఒక పెద్ద సమస్య నుండి బయటపడడానికి చిన్న సమస్యని క్రియేట్ చేస్తాడేమో ఆ దేవుడు అనిపిస్తుంది. అది ఎంత నిజం అంటే, కొన్ని సార్లు నా లైఫ్ లో అయితే చిన్న చిన్న కష్టాల వల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డ రోజు చాలా ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, ఈ అమ్మాయి ఇక్కడ కూర్చొని మాట్లాడేస్తుంది, ఏదేదో మాట్లాడేస్తుంది, వీడియోస్ పెట్టేస్తుంది అని. కానీ ఆ వీడియోస్ పెట్టడం వరకే మీకు తెలుసు. నేనేంటో మీకు తెలీదు, నా సిచ్యువేషన్ ఏంటో మీకు తెలీదు. నేను ఎలా ఎన్ని సంవత్సరాలు, ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు నేను ఇంటి నుంచి బయట ఉన్నాను అనమాట. ఒక అమ్మాయి 15 సంవత్సరాలు ఇంటి నుంచి బయట ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తుంది అనేది మేబీ మీకు తెలిసిండొచ్చు, తెలియకపోవచ్చు. కానీ నేను చూసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క అమ్మాయి కూడా మీరు ఆగిపోవద్దు. మీరు ఇంట్లోనే ఆగిపోతే ఎడ్యుకేషన్ చదువుతారు, పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. పెళ్లి చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, చేసుకోండి, హ్యాపీగా ఉండండి. కాకపోతే వెర్ ఇస్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్? ఎక్కడ మీ సెల్ఫ్ రెస్పెక్ట్? ఎక్కడ మీ పిల్లల ముందు కావచ్చు, మీ భర్త ముందు కావచ్చు, అత్తా మామలు, అమ్మా నాన్నలు, ఇవన్నీ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకోండి. ఫస్ట్ జాబ్ చేయడం చేయకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎడ్యుకేషన్, సంస్కారం అనేది చాలా డిఫరెంట్. ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ ని ఇస్తుంది, సంస్కారాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఆ ఎడ్యుకేషన్ నేర్చుకునే సరౌండింగ్స్ సంస్కారాన్ని నేర్పిస్తాయనేది నిజం. ఎడ్యుకేషన్ లో నాలెడ్జ్ నేర్పిస్తారు, సబ్జెక్ట్స్ నేర్పిస్తారు, సంస్కారం కూడా నేర్పిస్తారు. అది నేర్చుకోవాలా వద్దా అనేది వాళ్ళ ఇష్టం. నాలెడ్జ్ కూడా అంతే. మన చుట్టూ రకరకాల నెగిటివ్ మనుషులు ఉంటారు, మనల్ని తొక్కేయడానికి చూస్తారు. ఇంకా ఏం చేసినా సరే ఇది తప్పు అని చెప్పే, విమర్శించే మనుషులు చాలా మంది ఉంటారు. ఎంత కరెక్ట్ గా చేసినా సరే
ఇది తప్పు అని చెప్తారు. ఎంత తప్పు చేసినా సరే ఇది కరెక్ట్ చెప్తే ఇది కరెక్ట్ అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. సో మన చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళంటే సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి, సందర్భాన్ని బట్టి వాళ్ళ మాట తీరు మారిపోతూ ఉంటదన్నమాట. చూసే విధానాన్ని బట్టి మాట తీరు మారిపోతూ ఉంటదన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ నా వీడియోనే. లాస్ట్ టైం నేను ఎవరికి ఓటు వేయాలి అని అడిగినప్పుడు ఒక వీడియో చేస్తే ఎవరికి నచ్చినట్లు, అది ఎవరు చూసే విధానంలో వాళ్ళు చూసి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు విమర్శించడం స్టార్ట్ చేసినారు. సో నేను బాధపడలేదు, దాని గురించి ఏం పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోవాలి? సో ఎందుకంటే ఎందుకు నేను పట్టించుకోలేదంటే నేను ఎందుకు ఆ వీడియో చేసినా కానీ నాకు తెలుసు పర్టికులర్ గా 100% క్లారిటీ నాకు ఉన్నప్పుడు నేను ఎందుకు అలా థింక్ చేయాలి, అంతే కదా మరి. సో అమ్మాయిలు మీకు నేను చెప్తుంది ఏంటంటే, అమ్మాయిలు అంటే చిన్నపిల్లలు పెద్ద అందరికి ఏం చెప్తుంది ఏంటంటే, మీ వయసు ఎంతైనా కావచ్చు, పిల్లలున్నా, పెళ్ళైనా, భర్త చనిపోయినా, వదిలేసినా, ఇంకా పెళ్లి కాని వాళ్ళైనా, పెళ్ళయి పిల్లలుండి ఇంకా మనవరాళ్ళు ఉన్న వాళ్ళైనా సరే, మీరు సరౌండింగ్స్ లో ఇండియాలో ఆడవాళ్ళ గురించి మనకు తెలుసు, చాలా బాధ్యతలు ఉంటాయి ఇంటి లోపల గాని, ఇంకా ఒకవేళ జాబ్ చేస్తుంటే ఇంకా అవి కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సమస్యలు అందరికీ ఉంటాయి, సిచ్యువేషన్స్ బ్యాడ్ గా అందరికీ ఉంటాయి. మీరు ఎంత కష్టం పడైనా సరే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకునే సిచ్యువేషన్ వస్తే చచ్చిపోవడం బెస్ట్ అనిపిస్తుంది. గౌరవం మర్యాద లేని చోట అసలు అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండద్దు. మీ మాటకు విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండద్దు. ఇంట్లో అంటారా, ప్రయత్నించండి మీ రెస్పెక్ట్ ని కాపాడుకోవడానికి. అది ఎలా అంటే ఓపిక, ప్రాక్టీస్, ప్రయత్నం. మనం ఏమి ఇస్తామో అది తిరిగి మళ్ళీ అదే ఫోర్స్ తో మనకు వస్తుంది కదా. అది హ్యాపీనెస్ అయినా, నెగిటివ్ థాట్స్ అయినా, నెగిటివ్ గా మనం వదిలిన మాటలైనా సరే అదే ఫోర్స్ తో తిరిగి వస్తాయి. మన చుట్టూ ఉన్న బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళు అందరూ ఎలాంటి వాళ్ళంటే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పతనం అయిపోతారా, మనం వాళ్ళని క్వశ్చన్ చేయడానికి రెడీగా ఉంటారన్నమాట. మీరు బాగుపడితే పర్వాలేదు మా వాళ్ళు అని చెప్పుకుంటారు. అదే బాగుపడలేదు, ఇంకా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే ఆ చెప్పిన మాట వినలేదు, నేను ఆ రోజు చెప్పిన మాట వినలేదు కాబట్టి ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అని చెప్పేస్తారు. అదే మనం బాగుపడినాం అనుకోండి, నేను చెప్పినా కదా అమ్మాయి అట్లనే చేస్తుంది, ఆ అమ్మాయికి అంత టాలెంట్ ఉందో తెలుసా, ఎంత టాలెంట్ ఉందో ఇట్లా పైకి వస్తుందని నేను ముందే చెప్పినా అని అనేస్తారు. మా పాపే ఆడ పని చేస్తుంది, ఈడ పని చేస్తుంది, అది చదివింది, ఇంత గ్రేట్, అది ఇది అని చెప్పేస్తారు అనమాట. ఏదైనా మనం సక్సెస్ అయినప్పుడు మాత్రమే, మనకు ఒక వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే మనుషులు అలా మాట్లాడతారు. సిచ్యువేషన్స్ బట్టి మనుషుల మాట తీరు మారిపోతూ ఉంటుంది. దానికి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకంటూ కొంచెం మనీని దాచుకోండి. ప్రాబ్లం ఎప్పటి నుంచి, ఎటు సైడ్ నుంచి ఎలా వస్తుందో మనకు తెలీదు. అందుకే ముందు కాలంలో అమ్మాయిల పేరు మీద బంగారు ఇలా కొనేవాళ్ళు, తర్వాత వాటిని అసెట్స్ అంటే ఆస్తులుగా అత్తవారింటికి పంపించేట. అదే అమ్మా నేను చెప్పేది ఏంటంటే, డబ్బులు దాచుకోండి, కొంచెం అవసరం ఉన్నంత వరకు జాగ్రత్తగా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి ఎంతవరకు అయితే అంతవరకు ప్రయత్నించండి. అదే మిమ్మల్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.